సో ఇప్పుడు మనతో పాటు దేవర చైల్డ్ ఆర్టిస్ట్ హానా గారు ఉన్నారు. ఆయనతో ఆవిడతో మాట్లాడదాం. హాయ్ హానా, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఆఫ్టర్ దేవరా నీ యొక్క క్రేజ్ ఎలా ఉంది? అంటే లైక్ జాన్వీ కపూర్ గారి యొక్క చైల్డ్ యాక్టర్గా చేసావు కదా, చైల్డ్ ఆర్టిస్ట్గా. ఆవిడ చైల్డ్హుడ్లో ఎలా చేసింది అన్నది ప్రతి ఒక్క సీన్లో కూడా స్వాగ్ ఎలా దించేసావు. నీకు ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ టు డూ ఇన్ దేవరా మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డిడ్ యూ గెట్ దట్ ఆపర్చునిటీ? ఫస్ట్లో అంటే నేను నార్మల్గా ఆడిషన్కి వెళ్ళాను యాజ్ ఆల్వేస్. వెళ్ళినాక అక్కడ నన్ను ఒక అన్న చూసి హీ వాజ్ లైక్ నాకు తినే చేయాలి ఎలా అయినా సరే. హీ వాజ్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్. సో తినే చేయాలి, తినే జాన్వీ కపూర్ చిన్నప్పుడు చేయాలని చాలామందిని ఎతికారు బాయ్స్ని, లైక్ నాకన్నా హైట్ ఉన్న వాళ్ళని. లాస్ట్కి ప్రత్యూష్, ఐ మీన్ హీఈస్ ద చైల్డ్హుడ్ క్యారెక్టర్, సో ఆయన దొరికాడు. దట్స్ హౌ ఐ గాట్ ద ఛాన్స్. ఓకే, మేము ఇంకా డైరెక్ట్గా కాకుండా లైక్ ఏదైనా మూవీస్లో మీ క్లిప్ చూసి అలాగా చూస్ చేశారేమో అనుకున్నాం. లేదు లేదు, యాక్చువల్గా నన్ను అందులో చూసాకనే నన్ను ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్లో ఏం చేశారు ఒకసారి, ఏమన్నా చిన్న డైలాగ్ ఏమన్నా? అంటే ఆడిషన్లో అంటే నేను కొంచెం వేరే కొంచెం కోపం డైలాగ్ చెప్పాను. అది ఒకసారి ఎవరి మీద నీ పగ సాటి భారతీయుల మీద, మనలో మనం రాజ విస్తరణ కోసం కొట్టుకొచ్చేస్తుంటే ఈ జనం ఏమవుతారు? మహాదేవ, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళైతే ఒకే నది నీళ్ళు తాగే మనం అందరం అన్న తమ్ముళ్ళం అక్కా చెల్లెలం కాలేమా? మనం గురువులమైంది జనాల్ని సుఖ సంతోషాలతో ఉంచడానికి. ఇన్నాళ్ళు మా తండ్రికి ప్రాణభిక్షణ పెట్టాను అని అహంకారంతో అవమానించావు. ఈరోజు అందరి ముందు నేను నీకు ప్రాణభిక్షణ ప్రసాదిస్తున్నాను, వెళ్ళిపో. సూపర్. ఇక్కడ కొంచెం అందరూ ఉన్నారు కాబట్టి కన్సర్వ్గా చేశారు. ఓకే. సో మీరు ఎన్టీఆర్ గారిని, జాహ్నవి గారిని కలిసారా? నేను ఎన్టీఆర్ గారిని కలిసాను, బట్ నాట్ జాన్వీ కపూర్. అయ్యో, ఆవిడ చైల్డ్ క్యారెక్టరే కదా మీరు చేసింది. ఎందుకు మీట్ డెవలప్ అయ్యారు? అర్థం కాలేదు. ఎందుకు మీట్ అవ్వలేదు? అంటే చైల్డ్హుడ్ చేశాను కదా, నాకు పెద్ద అయినాక ఉంటారు, పెద్దయ్యాక కలుద్దాం అనుకున్నారా? ఓకే, ఎన్టీఆర్ గారిని కలిసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హీ వాస్ టాకింగ్ నైస్, లైక్ అమ్మ మంచిగా ఉన్నావా అని అలానే మాట్లాడారు. అండ్ మీకు డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా? డ్రీమ్లో అంటే లైక్ హీరోయిన్. అంటే వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ యూ వాంట్? లైక్ విజయశాంతి లాగా అలాంటి టెరిఫిక్ యాక్టింగ్ చేద్దామన్నా, లేకపోతే రొమాంటిక్ యాంగిల్స్, యాక్షన్, థ్రిల్లర్? లైక్ సాయి పల్లవి లెక్క నీట్. ఓకే, మీవి ఇంకా ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి ఇన్ ఫ్యూచర్? ఇప్పుడు నేను ఒక తమిళ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, రేణుగుంట 2 అని. ఎవరు మెయిన్ లీడర్? అంటే వాళ్ళందరూ కొట్టోళ్ళు. సో అది అయిపోతే ఐఎమ్ థింకింగ్ టు స్టాప్ ఫర్ సమ్ డేస్. అగైన్ ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ రీఎంట్రీ లైక్ ఏ హీరోయిన్. రీఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది రీఎంట్రీ ఇవ్వడానికి? అంటే ఇంకా డిసైడ్ కాలేదు ఏం చేద్దాం అనేసి. సో మేబీ ఫ్యూచర్. ఓకే, డెబ్యూట్ ఎవరితో అయినా డైరెక్టర్తో చేస్తే బెటర్ అని చెప్పేసి, అంటే ఈ డైరెక్టర్తో, పర్టికులర్ డైరెక్టర్తో డెబ్యూ చేద్దామని ఏమన్నా డ్రీమ్ ఉందా? నేను కృష్ణవంశీ గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ ఈజ్ లైక్ మంచి మాట్లాడతారు నాతో. ఓకే, అంటే వాట్ ఇస్ ద స్పెషాలిటీ? మీరు ఆయనతోనే ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే నేను రంగమార్తాండ మూవీ చేశాను ఆయనతో. సో హీ వాజ్ లైక్ నన్ను మంచిగా చూసుకునేవారు అండ్ హీ వాజ్ లైక్ నువ్వు కొంచెం పెద్దగా నేనే నీ ఫస్ట్ మూవీ తీస్తానని అంటుండే. సో ఆయనతోనే స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సూపర్. సో ఓవరాల్గా మీరు కలిసి యాక్ట్ చేసిన ప్రతి ఒక్క కో యాక్టర్లో కానీ ఎవరు హూ ఇస్ ఫేవరెట్ మీకు? ఫేవరెట్ అంటూ ఎవరు లేరు, లైక్ ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ టు మీ. హూ ఇస్ యువర్ రోల్ మోడల్ ఇన్ యాక్టింగ్ మై సెల్ఫ్. ఎవరు లేరు, అంటే నన్ను నేనే చూసి నేర్చుకోవాలని అదొకటి. ఓకే, యాక్టింగ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటికీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో నేను ఒకసారి క్యూటెస్ట్ ఇండియా బేబీ కాంటెస్ట్ అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యి వెళ్ళాను. దాంట్లో నాకు ఫస్ట్ వచ్చింది. తర్వాత స్లోగా చూసి నేను సీరియల్స్లోకి స్టార్ట్ చేశాను, తర్వాత మూవీస్ అలా. ఓకే, ఏమేమి సీరియల్స్లో యాక్ట్ చేశారు? నేను దేవత చేశాను, చిట్టి తల్లి చేశాను, ఇప్పుడు 39ని చేస్తున్నాను, ఇంకా నెంబర్ 1 కోడలు చేశాను. సో కంపేర్ టు సీరియల్స్, సినిమాస్ బాగున్నాయా, సీరియల్స్ బాగున్నాయా? అఫ్ కోర్స్ మూవీస్. డిఫరెన్స్ ఏం తెలిసింది? మూవీస్లో టైమింగ్, ఓకే. సీరియల్స్లో కొంచెం అటు ఇటు అయినా సరే ఓకే. మూవీస్ కన్నా సీరియల్స్ పీపుల్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. సో మూవీస్ క్యారీ వన్ అనుకున్నా సరే, అటు ఇటు అనుకున్నా సరే మూవీస్ ఆర్ లిటిల్ బిట్ ఓకే. ఓకే, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీస్ అంత బాగా సపోర్ట్ చేశారా?
ఎవ్రీబడి కెరియర్ అండ్ ఎడ్యుకేషన్ ఏమన్నా స్టాప్ అవుతుంది అని ఏమన్నా అలా ఏం అనలేదు. మై డాడ్ మై మామ్ వాజ్ లైక్ చదువు మీద చదువుకోవాలి, అలానే నీకు నచ్చింది నువ్వు చేసుకోవాలి, నీకు నచ్చింది నువ్వు చేయి, బట్ చదువు అయితే ఉండాలి. దట్స్ ఆల్. ఓకే, మీకు ఇది ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మీకు సీరియల్స్ కానీ లేకపోతే ఫస్ట్ దేంట్లో యాక్ట్ చేశారు? ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన చిట్టితల్లి అనే సీరియల్తో స్టార్ట్ చేశాను. ఓకే అదే టైంలో రంగమార్ తాండ మూవీ చేసుకుంటా ఇది స్టార్ట్ చేశాను. ఓకే, చిటితల్లిలో ఫస్ట్ డే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, కెమెరాని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హౌ డు యూ ఫీల్? యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫియర్ అంటే ఏం లేదు. ఓకే. సో ఐమ్ నాట్ స్కేర్డ్. నాకు అలానే కెమెరా ఆన్ ఉంటేనే యాక్టింగ్ చేస్తాను నేను. వాళ్ళు రోల్ అనే వరకు నేను అటు ఇటు తిరుగుతుంటా, బట్ యాక్షన్ అన్నాకనే నేను చేస్తాను. సో దట్స్ హౌ ఐ వుడ్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఫస్ట్ డే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ ఆ రోజు మొత్తం ఏడ్చేసింది అనమాట. సో మేబీ ఆ లిటిల్ బిట్ లైక్ కొంచెం డిఫరెంట్గా అనిపించినా సరే తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, ప్రతి ఒక్క జర్నీలో లైక్ వీక్ మూమెంట్స్ ఉంటాయి అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఆక్వర్డ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాగే ఏమన్నా ఏదో ఒక స్టేజ్ లైక్ సీరియల్ సెట్స్లో కానీ మూవీ సెట్స్లో అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా? లేదు, ఇప్పటివరకైతే ఏం లేదు. ఇప్పటివరకు ఏది ఫేస్ చేయలేదు. ఓకే, మీకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? తెలీదు, మమ్మీ నాకు చెప్పదన్నమాట. ఓకే, దేవరాకి ఎంత తీసుకున్నారో కూడా తెలీదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అహానా. వెల్కమ్.